అందరికీ నమస్కారం. ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది కనుక తప్పనిసరిగా కొడుకులున్నవారు ఇలా చేయాలి. లేదంటే చాలా పెద్ద గండం, ప్రాణాలకే ప్రమాదం. సంక్రాంతి అంటే కొత్త బట్టలు మరియు పిండి వంటలు గాలిపటాలతో ఎంతో సంబరంగా జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరంలో రాబోయే సంక్రాంతి మాత్రం కీడుని వెంటబెట్టుకొని వచ్చింది. ప్రముఖ జ్యోతిష్య పండితులు మరియు సిద్ధాంతులు పంచాంగరీత్యా గ్రహాలను బట్టి హెచ్చరిస్తున్నటువంటి సత్యం. ఈ సంవత్సరం సంక్రాంతి వచ్చే రోజున ఏర్పడుతున్న గ్రహస్థితులు ఏమాత్రం సమంగా లేవు. మరీ ముఖ్యంగా ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు మాత్రం ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు గండయోగంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ గండయోగం వలన కొడుకులకు కీడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పుష్యబహుళ ఏకాదశితో వచ్చింది. దానితో పాటు ఆ రోజు అనురాధ నక్షత్రం రావడం అత్యంత ప్రమాదకరమైన గండం. ఈ గండయోగ ప్రభావం వల్ల కొడుకులకు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగానే ఉన్నాయి. అది రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేదా ఇతర ఏవైనా ప్రమాదాలు కావచ్చు. చివరికి వారి ప్రాణాల మీద కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉందని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్యులు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థమై ఉంటుంది. అందుకే ఈ సంక్రాంతి రోజున ప్రతి తల్లి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ కొడుకులపై ఉన్న ఈ భయంకరమైనటువంటి సంక్రాంతి కీడుగండం తొలగిపోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ పనిని చేసి తీరాలి. మరీ ముఖ్యంగా సంక్రాంతి రోజునే ఈ పనిని చేయాలి. అలా చేస్తేనే మీ బిడ్డలకు ఉన్న గ్రహదోషాలు పోయి వారు క్షేమంగా ఉంటారు. మీరిది నిర్లక్ష్యం చేస్తే వారు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇది మీ కొడుకుల యొక్క ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని చూడకపోవడం వల్ల మీ కొడుకుల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు విషయంలోకి వస్తే, సంక్రాంతి పురుషుడు ఎప్పుడూ ఒక సందేశంతో వస్తాడు. ఈ సంవత్సరం ఆయన వస్తున్న గమనం ఏమాత్రం బాగోలేదు. ఈసారి సంక్రాంతి పురుషుడు వరాహ వాహనం మీద వస్తున్నాడట. అందులోనూ అనురాధ నక్షత్రంలో గండయోగం రావడం అనేది ఒక హెచ్చరిక లాంటిది. అందుకే కొడుకులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. అందుకే ఈ సంక్రాంతికి మీరు చేయవలసిన పరిహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. బయట ప్రపంచంలో ఎన్నో రకాల కీడులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలైతే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అసలు ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? మీ బంధువులు మరియు స్నేహితుల వల్ల దిష్టి దోషాలు ఎదురవుతూ ఉంటాయి. నేను చెప్పింది నిజమే కదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. అందుకే తల్లులు ఎప్పుడూ దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు, నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని. కేవలం పెద్ద కొడుకులు ఉన్నవారే కాదు, చిన్నపిల్లలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేయాలి. మీ పుత్రులు చిన్నవారైనా ఈ సంవత్సరం వస్తున్నటువంటి కీడు వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. అందుకే 3 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్న వయసు గల తల్లిదండ్రులు ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి. తల్లికి కుదరకుంటే తండ్రైనా ఈ పరిహారం చేయవచ్చు. ఈ పరిహారాన్ని మీరు భోగి పండుగ రోజున కానీ లేదా సంక్రాంతి పండుగ రోజున కానీ చేయండి. మీ వీలుని బట్టి మరియు మీ సమయాన్ని బట్టి ఏదో ఒక రోజు ఎంచుకోండి. కనుమ రోజు కానీ వేరే ఇతర రోజుల్లో కానీ ఈ పరిహారాన్ని చేయకూడదు. ఇక సమయం విషయానికి వస్తే దానికి సంధ్యా సమయంలో చేయడం మంచిది, లేదా ఉదయం పూట 5 గంటల నుంచి 7 గంటల లోపు చేయండి. ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలో వచ్చే ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. ఇక పరిహారానికి వస్తే ముందుగా ఒక రాగి చెమ్మును కానీ పాత్రని కానీ తీసుకోవాలి. ఇక్కడ రాగి పాత్రని ఎందుకు వాడాలి అనే ఆలోచన మీకు రావచ్చు. రాగి లోహానికి ఒక ప్రత్యేకమైన విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. అది వాతావరణంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొందరగా తనలోకి లాగేసుకుంటుంది. ఇప్పుడు రాగి చెంబులోకి నిండా కాకుండా సగం వరకు నీళ్లు పోయండి. ఆ నీటిలోకి కొంచెం ఉప్పు వేయండి మరియు పసుపు కూడా వేయాలి.
పసుపు క్రిమి సంహారిణి మాత్రమే కాదు, మంగళానికి మరియు శుభానికి ప్రతీక. ఆ తర్వాత బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్ పౌడర్ ఏదైనా కొంచెం వేయాలి. వెంటనే ఆ నీళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. దోషాలను పోగొట్టేటప్పుడు ఎర్ర నీటిని వాడుతూ ఉంటారు. ఇలా ఎర్రగా మారినటువంటి నీళ్ళల్లో మీ కొడుకు వెంట్రుకల్ని 2 లేదా 3 వేయండి. వెంట్రుకలు వేయడం అంటే వారి శరీరానికి తగలబోయే కీడుని ఆ నీటిలో బంధించడమే. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు కూడా అందులో వేయాలి. ఎండుమిరపకాయలు కీడుని, నరదిష్టిని, ఏవైనా ప్రయోగాలు జరిగి ఉంటే వాటిని ప్రాలదోలుతూ ఉంటాయి. ఇప్పుడు వాటిని బాగా కలిపి ఈ సంక్రాంతికి నా కొడుకుకు పట్టిన కీడంతా పోవాలి అని గట్టిగా సంకల్పించుకోవాలి. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న ఎర్రనీటి చెంబును తీసుకొని మీ కొడుకుని ఇంటి బయట కూర్చోబెట్టి తల చుట్టూ 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు తిప్పాలి. ఆ తర్వాత తల నుంచి కాలి బొటనవేలు వరకు దిష్టి తీయాలి. అలా చేయడం వల్ల శిరస్సు నుండి కాలి పాదాల వరకు శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం నీటిలోకి దిగిపోతుంది. ఇప్పుడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి దూరంగా ఉన్న మురికి కాలువలో ఆ నీటిని పారవేయాలి. ఆ నీటిని పారవోసిన వెంటనే వెనక్కి చూడకుండా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.